So hello friends, welcome to Job Society YouTube channel. Friends, especially ఈ వీడియోలో నేను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం 563 వేకెన్సీస్తో డిఫరెంట్ పోస్టులకు సంబంధించిన గ్రూప్ 1 వేకెన్సీ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇష్యూ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా అప్లై ప్రాసెస్, అప్లికేషన్కి సంబంధించిన డేట్స్ లైక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అదేవిధంగా ఆల్ టికెట్స్ మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా సిలబస్, దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, ఇలా కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసిన అభ్యర్థులకు నాకు రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మొత్తం నేను ఈ డీటెయిల్స్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 14 మధ్యలో మీకైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో దీనికి లాస్ట్ డేట్, అదేవిధంగా రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా క్లియర్గా వీళ్ళు మార్చి 14 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం అయితే జరిగింది. అది ఈవినింగ్ 5 లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్నా కూడా మీరైతే తీసుకోరు, యాక్సెప్ట్ చేయరు. సో అదేవిధంగా మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ అప్లికేషన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది మార్చి 23 నుంచి అదేవిధంగా మార్చి 27 వరకు మాత్రమే అయితే ఈ ఎడిట్ ఆప్షన్ కూడా మీరు ఎనేబుల్ చేస్తారు. అదేవిధంగా మీరు అప్లికేషన్స్ కనుక వన్స్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆల్ టికెట్స్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎగ్జామ్కి 7 days బిఫోర్ మీకైతే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు. సో కాబట్టి 7 days బిఫోర్ అయితే మీరు ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమినరీ టెస్ట్ అనేది మే, అదేవిధంగా జూన్ 2024 అయితే కనెక్ట్ చేస్తారు. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2024 అయితే కనెక్ట్ చేస్తారు. సో చూసారు కదా, ఇది ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు కంపల్సరీ ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో మనం వేకెన్సీస్ చూసినట్లయితే సో నెంబర్ ఆఫ్ పోస్ట్కు సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ లిమిట్, అదేవిధంగా మీకు ఇచ్చే పే స్కేల్ కూడా వాళ్ళు క్లియర్గా ఒక టేబులర్ ఫామ్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో. సో డిప్యూటీ కలెక్టర్, అదేవిధంగా సివిల్ సర్వీసెస్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి మొత్తం 45 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ అది కూడా July 1, 2024కి మినిమం, అదేవిధంగా మ్యాక్సిమం ఇచ్చారు. మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 46 years ఉండాలి. మీకు ఇచ్చే పే స్కేల్ వచ్చేసరికి సో స్టార్టింగ్ శాలరీ మీకు 58,850 రూపీస్ అయితే ఇస్తారు. అంటే స్టార్టింగ్ దాని నుంచి స్టార్ట్ అయ్యి మీకు మొత్తం 1,37,050 రూపీస్ అయితే ఇస్తారు మ్యాక్సిమం శాలరీ. సో అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సో పోలీస్ సర్వీసెస్కి సంబంధించి మొత్తం 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఉండాల్సిన మినిమం ఏజ్ లిమిట్ 21, మ్యాక్సిమం 35 years. మీకు ఇచ్చే పే స్కేల్ 58,850 నుంచి 1,37,050 రూపీస్ అయితే ఇస్తారు. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 48 వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంట్లో మీకు ఉండే ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 46 years. సో శాలరీ వచ్చేసరికి సేమ్ 58,850 నుంచి 1,37,050 రూపీస్ అయితే మీకు ఇస్తారు పర్ మంత్. సో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ సంబంధించి మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21, మ్యాక్సిమం 46 years. సో మీకు ఇచ్చే పే స్కేల్ 54,220 నుంచి 1,33,600 రూపీస్ అయితే మీకు పే చేస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ పంచాయత్ సర్వీసెస్ నుంచి 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. మీకు మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 46. సో మీకు ఇచ్చే పే స్కేల్ 54,220 నుంచి 1,33,630 రూపీస్ అయితే మీకు మంత్లీ పే చేస్తారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ సంబంధించి మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం 46. మీకు ఇచ్చే పే స్కేల్ 54,220 నుంచి 1,33,630 రూపీస్ అయితే పే చేస్తారు. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ సర్వీసెస్ నుంచి మొత్తం 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 years. సో మీకు ఇచ్చే పే స్కేల్ 54,220 నుంచి 1,33,630 రూపీస్ అయితే పే చేస్తారు. అదేవిధంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంబంధించి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 21, మ్యాక్సిమం 35. 51,320 రూపీస్ అయితే పే చేస్తారు మంత్లీ, ఆర్ 1,27,310 రూపీస్ అయితే పే చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం 41 వేకెన్సీస్ ఉన్నాయి. సో మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 46 years. మీకు ఇచ్చే పే స్కేల్ 51,320 నుంచి 1,27,310. సో డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 46.
సో మీకు ఇచ్చే పే స్కేల్ 54,220 నుంచి 1,33,630 రూపీస్ అయితే పే చేస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 46. మీకు ఇచ్చే పే స్కేల్ 54,220 నుంచి 1,33,630 రూపీస్ అయితే పే చేస్తాం. సో అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 46 ఇయర్స్. మీకు ఇచ్చే శాలరీ 54,220 నుంచి 1,33,630 రూపీస్ అయితే పే చేస్తాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 46. మీకు ఇచ్చే పే స్కేల్ 51,320 నుంచి 1,27,310 రూపీస్ అయితే మీకు పే చేస్తారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ రిలే సెక్యూరిటీ ట్రెజరర్ గ్రేడ్ 2కి సంబంధించి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 46. మీకు ఇచ్చే పే స్కేల్ 51,320 నుంచి 1,27,310 రూపీస్ అయితే పే చేస్తారు. అదేవిధంగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్కి సంబంధించి 38 వేకెన్సీ ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 46. మీకు ఇచ్చే పే స్కేల్ 51,320 నుంచి 1,27,310 రూపీస్ అయితే మీకు పే చేస్తాం. అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సంబంధించి స్టేట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 41 వేకెన్సీ ఉన్నాయి. మీకు మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 46. మీకు ఇచ్చే పే స్కేల్ 51,320 నుంచి 1,27,310 రూపీస్ అయితే మీకు పే చేస్తారు. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 140 వేకెన్సీ అయితే ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 46 ఇయర్స్. 51,320 నుంచి 1,27,310 రూపీస్ అయితే పే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వివిధ రకాల పోస్టులకు సంబంధించి మీకు ఏజ్ లిమిట్, మీకు ఇచ్చే పే స్కేల్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించి ఇలా మొత్తం 563 వేకెన్సీ అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు టోటల్ 563 వేకెన్సీస్. సో ఇది వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎలిజిబిలిటీకి సంబంధించి ఆల్రెడీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఎనీవే నేను ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీకున్న క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మొత్తం 50 పేజెస్ ఉన్నాయి కాబట్టి మనకు వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను షార్ట్ చేస్తున్నాను. సో మొత్తం క్లియర్గా వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా మీకు కండక్ట్ చేస్తారు. మీకు ఉండాల్సిన ఫిజికల్ రిక్వైర్మెంట్ చూపిస్తాయి. అంటే ఫర్ పోస్ట్ ఆఫ్ నెంబర్ 2 and 9కి సంబంధించి సో మస్ట్ నాట్ ది లెస్ దాన్ 165 సెంటీమీటర్ హైట్ ఉండాలి. అదేవిధంగా రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ హ్యాస్ ఎ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఎగ్జామినేషన్ కూడా కనెక్ట్ చేస్తారు. అది రైట్ ఐ ఎంత ఉండాలి, లెఫ్ట్ ఐ ఎంత ఉండాలి, అదేవిధంగా బెటర్ ఐ ఎంత ఉండాలి, వర్స్ ఐ ఎంత ఉండాలి, ఇలా క్లియర్గా మొత్తం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడమే జరిగింది. సో మొత్తం ఎనీవే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను లింక్డ్ఇన్లో నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను కాబట్టి అక్కడ క్లియర్గా చదివేసి అప్లై అయితే చేసుకోండి. సో లోకల్ క్యాండిడేట్స్కి అయితే మీకు రిజర్వేషన్ అవుతుంది. 95% మన తెలంగాణ పీపుల్స్కి అయితే రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు మాత్రం మిగతా 5% అదర్ స్టేట్స్కి అయితే రిజర్వేషన్ ఇవ్వడమే జరిగింది. సో ఇక్కడ జోన్ వైజ్ జోన్ 1 జోన్ 2గా డివైడ్ చేశారు. జోన్ 1 కింద ఆసిఫాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, కొత్తగూడెం ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ని జోన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉంటుంది, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే మీకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years రిలాక్సేషన్, ఎన్సీఎస్సీకి అయితే 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years, పర్సన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు. అదే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానం కూడా వీళ్ళు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది. ఎనీవే చాలామంది ఆల్రెడీ గ్రూప్ 1కి అప్లై చేస్తుంటారు కాబట్టి మీకు క్లియర్గా హౌ టు అప్లై అనేది కూడా తెలుస్తుంది కాబట్టి క్లియర్గా మీరైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే నాకైతే డిస్క్రిప్షన్లో లేదా కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో దట్ నేను ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫీ అయితే ఉంటుంది, మీకు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది కదా. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీకు 200 రూపీస్ అయితే పే చేయాలి. ఈచ్ అప్లికెంట్ 200 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా ఇది ఆ ప్రాసెసింగ్ ఫీ, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్టయితే 120 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే మీరు పే చేయాలి. సో మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఎనీ ట్రాన్సాక్షన్స్ అయితే మీరు పే చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రైమరీ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సో మోస్ట్లీ అన్ని డిస్ట్రిక్ట్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది.
ఆఫ్లైన్లో మీరు పోయి ఎగ్జామ్లో అయితే రాయాలి. ఆఫ్లైన్ మోడ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుందని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అయితే కండక్ట్ చేయరు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటారు. సో దీనికి సంబంధించి వీళ్ళు క్లియర్గా ఎక్కడెక్కడ ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అనేది హైదరాబాద్ ఇచ్చారు. ఎక్కడైతే ఇచ్చారో అవన్నీ కూడా మీరు ఎక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు, అక్కడ పోయి ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎనీవే నేను ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్ చేస్తాను, అక్కడైతే క్లియర్గా చదివి అప్లై అయితే చేసుకోండి. సో దీంట్లో మీకు సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు. ప్రతి పోస్ట్కి సంబంధించి మీకు సిలబస్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ క్లియర్గా జోన్ వైజ్గా ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఏ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ కూడా స్ప్లిట్ చేయడం అయితే జరిగింది. సో సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారు. ప్రతి సిలబస్కి ప్రిలిమినరీ టెస్ట్లకు ఉండాల్సిన సిలబస్ ఏంటి, మెయిన్స్కి ఉండాల్సిన సిలబస్ ఏంటి అని క్లియర్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇది గైస్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది కనుక షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.